హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీఎస్కేఎస్ఆర్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుండి హయ్యెస్ట్ వేకెన్సీస్తో రిలీజ్ అయ్యేటువంటి ఒకే ఒక్క నోటిఫికేషన్ ఎస్ఎస్సి జీడీ అండి. ఈ నోటిఫికేషన్కి మినిమం 10th క్లాస్ పాస్ అయ్యి 18 నుంచి 23 సంవత్సరాల మధ్య వయసు ఉన్నటువంటి క్యాండిడేట్స్ అప్లై చేసుకునే విధంగా ఎవ్రీ ఇయర్ మనకి నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది. సో దీనికి సంబంధించిన కంప్లీట్ సిలబస్ ఇంగ్లీష్ అండ్ తెలుగులో మీరు చదవాల్సినటువంటి సిలబస్ ఏంటనేది చెప్తాను. అలాగే ఏ టాపిక్స్ మీరు బాగా చదివితే మీకు ఎక్కువ మార్కులు వస్తాయనేది కూడా ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. కాబట్టి వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోను లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. ఈ ఛానల్లో మీకు ఎస్ఎస్సికి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్తో పాటు మీకు ఆన్లైన్లో క్లాసెస్ కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ఉద్యోగాలకి సంబంధించి ఫస్ట్ మీరు రిటన్ ఎగ్జామినేషన్ రాయాలి. రిటన్ ఎగ్జామినేషన్లో పాస్ అయినటువంటి క్యాండిడేట్స్ని ఫిజికల్ ఈవెంట్స్కి తీసుకుంటారు. సో దీనికి సంబంధించి రిటన్ ఎగ్జామినేషన్లో టోటల్గా మనకి 4 సెక్షన్స్ నుంచి క్వశ్చన్స్ అయితే వస్తాయి. ఈ 4 సెక్షన్స్ కలిపి 80 క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 మార్క్స్ అనమాట. అంటే మీకు టోటల్గా 160 మార్క్స్కి ఎగ్జామినేషన్ ఉంటుంది. ఆ 4 సెక్షన్స్ ఏంటంటే ఆ 4 సెక్షన్స్ని మనకి పార్ట్స్గా డివైడ్ చేశారు. పార్ట్ ఏ వచ్చేసి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్. సో దీనికి సంబంధించి 20 క్వశ్చన్స్ 40 మార్క్స్కి అయితే వస్తాయి. తర్వాత పార్ట్ బి వచ్చేసి జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్ నుంచి 20 క్వశ్చన్స్ 40 మార్క్స్కి వస్తాయి. తర్వాత పార్ట్ సి వచ్చేసి ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ నుంచి 10th స్టాండర్డ్ లెవెల్లో ఉండే విధంగా మనకి క్వశ్చన్స్ ఇస్తారు. 20 క్వశ్చన్స్ 40 మార్క్స్కి రావడం జరుగుతుంది. 10th స్టాండర్డ్ అంటారు కానీ కొన్ని క్వశ్చన్స్ మనకి అంతకంటే మించి ఎక్కువ కొంచెం డిఫికల్ట్గానే ఉంటాయి. ఇంకా మనకి పార్ట్ డి వచ్చేసి ఇంగ్లీష్ కాంప్రిహెన్షన్కి సంబంధించి లేదా హిందీకి సంబంధించినటువంటి గ్రామర్ క్వశ్చన్స్ వస్తాయి. సో మీరు ఇంగ్లీష్లోనే చాలామంది మన సౌత్ ఇండియన్స్ ఎగ్జామినేషన్ అయితే రాస్తారు. నార్త్ వాళ్ళు హిందీలో రాసుకుంటారు, ఎందుకంటే వాళ్ళ మాతృభాష హిందీ కాబట్టి. సో దీనికి సంబంధించి 20 క్వశ్చన్స్ 40 మార్క్స్కి రావడం జరుగుతుంది. టోటల్గా మనకి 60 మినిట్స్ టైం అయితే ఉంటుందండి. 60 మినిట్స్లో మీరు ఈ 80 క్వశ్చన్స్కి సంబంధించి ఆన్సర్ అయితే చేయాలి. మీకు ఉండేది 80 క్వశ్చన్సే, బట్ ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 మార్క్స్ కాబట్టి మీకు చూసుకుంటే 160 మార్క్స్కి మీకు ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. సో ఈ విధంగా మనకి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఈ విధంగా ఉంటుందండి. సో దీనికి సంబంధించి లాస్ట్ ఇయర్ నుంచి మీరు తెలుగులో కూడా ఎగ్జామినేషన్ రాసుకునే విధంగా మనకి ఒక మంచి ఆపర్చునిటీని ఎస్ఎస్సి డిపార్ట్మెంట్ తీసుకురావడం జరిగింది. టోటల్గా మనకి ఇంగ్లీష్ హిందీతో పాటు మొత్తంగా 13 రీజనల్ లాంగ్వేజెస్లో మనకి ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు. సో మనకి తెలుగు భాష కూడా ఉందన్నమాట. మీరు తెలుగులో కూడా ఎగ్జామినేషన్ అయితే రాసుకోవచ్చు. సో మీరు ఎగ్జామినేషన్ రాసేటప్పుడు మీకు నచ్చినటువంటి లాంగ్వేజ్ని సెలెక్ట్ చేసుకొని సో దీనికి సంబంధించి మీరు తెలుగు లేదా ఇంగ్లీష్ లేదా హిందీలో మీకు ఏ భాష వస్తే ఆ భాషలో మీరు ఎగ్జామినేషన్ క్వశ్చన్ పేపర్ని ఓపెన్ చేసుకొని మీరు రియల్ ఎగ్జామినేషన్ అయితే రాసుకోవచ్చు. సో తెలుగు మీడియంలో ప్రిపేర్ అయ్యేటువంటి క్యాండిడేట్స్కి ఇది చాలా మంచి ఆపర్చునిటీ. సో తెలుగులో మీరు ఎగ్జామినేషన్ అయితే రాసుకోవచ్చు. ఒక్క ఇంగ్లీష్ లాంగ్వేజ్ తప్ప మిగిలినటువంటి 3 సెక్షన్స్ అన్నీ కూడా మనకి తెలుగులో ఉంటాయి. అలాగే ఇంగ్లీష్, హిందీ ఇంకా ఇతర భాషల్లో కూడా ఉంటాయి. సో మీకు ఎందులో కన్వీనియంట్గా ఉంటే అందులో రాసుకోవచ్చు అనమాట. ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది అది భాష కాబట్టి ఖచ్చితంగా ఆ లాంగ్వేజ్లోనే ఉంటుంది. తర్వాత చూసుకున్నట్లయితే మనకి టోటల్గా 160 మార్క్స్కి కదా. సో ఈ 160 మార్క్స్కి సంబంధించి 0.25 మార్క్స్ నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది. మీరు ఏదైనా క్వశ్చన్ రాంగ్ పెట్టినట్లయితే, మీరు రాంగ్ ఆన్సర్ ఇచ్చినట్లయితే మీకు కరెక్ట్ అయినటువంటి మార్క్స్లో నుంచి 0.25 మార్క్స్ మీకు నెగిటివ్ కింద పోవడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్కి ఒక క్వశ్చన్ పెట్టారు, కరెక్ట్ పెట్టారు, మీకు ఒక 2 మార్కులు వచ్చాయి అనుకుందాము. తర్వాత మీరు ఒక క్వశ్చన్ రాంగ్ పెట్టారు. సో 0.25 మార్క్స్ ఈ కరెక్ట్ అయినటువంటి 2 మార్క్స్లోంచి 0.25 మార్క్స్ తీసేస్తారు. అంటే మీకు మిగిలేది 1.75 మార్క్స్ అనమాట. కాబట్టి నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది కాబట్టి మీరు జాగ్రత్తగా ఎగ్జామినేషన్ రాయాలి. మీకు బాగా తెలిసినటువంటి క్వశ్చన్స్, గన్ షాట్స్ అంటాం కదా. సో మీకు కరెక్ట్గా ఆన్సర్ తెలిసినటువంటి క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ చేయాలి. తెలియకుండా ఉన్నటువంటి క్వశ్చన్స్కి 50-50 ఛాన్సెస్ ఉన్నటువంటి క్వశ్చన్స్ని కూడా మీరు వదిలేయడం వల్ల మీరు నెగిటివ్ మార్క్ని అవాయిడ్ చేయొచ్చు. సో ఈ విధంగా మనకి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అయితే ఉందండి. తెలుగులో మీరు ఎగ్జామినేషన్ రాసుకోవచ్చు. 4 సెక్షన్స్ ఉంటాయి. 4 సెక్షన్స్ నుంచి మనకి 160 మార్క్స్కి 80 క్వశ్చన్స్ వస్తాయి. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 మార్క్స్ అనమాట. సో ఇప్పుడు ఈచ్ సెక్షన్కి సంబంధించి మనం ఇక్కడ ఏ విధంగా మీకు సిలబస్ ఉందనేది చూద్దాము. ముందుగా ఇంగ్లీష్లో ఉన్నటువంటి సిలబస్ చూద్దాము. తర్వాత తెలుగులో ఉన్నటువంటి సిలబస్ గురించి కూడా నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఈ పీడిఎఫ్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, మనకి ముందుగా జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ అండి. సో జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్లో చూసుకుంటే మనకి ఇక్కడ కొన్ని కొత్త పదాలు ఉంటాయి. మీకు అవి అర్థం కాకపోవచ్చు, నేను మీకు సింపుల్గా చెప్తాను.
మనకి ఇక్కడ చూసుకుంటే కోడింగ్ అండ్ డికోడింగ్ అని చెప్పేసి సబ్జెక్ట్ ఉంది కదా మనకి ఆ రీజనింగ్లో. సో కోడింగ్ అండ్ డికోడింగ్ నుంచి మనకి 2 to 3 క్వశ్చన్స్ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉంది. అది మనకి లెటర్స్ ద్వారా కావచ్చు, లేకపోతే నంబర్స్ ద్వారా కావచ్చు, మనకి కోడింగ్ అండ్ డికోడింగ్ ద్వారా క్వశ్చన్స్ అయితే వస్తాయి. సో మీరు రీజనింగ్ అనేది ఒక ఈజీ సబ్జెక్ట్ అనమాట. మీరు ఎక్కువ స్కోర్ చేసుకోవడానికి ఎస్ఎస్సి జీడీలో చాలా మంచి సబ్జెక్ట్గా చెప్పుకోవచ్చు. ఎక్కువ స్కోర్ చేసుకోవడానికి స్కోప్ ఉన్నటువంటి సబ్జెక్టు, కాబట్టి దీన్ని మీరు నెగ్లెక్ట్ చేయొద్దు. సో తర్వాత కోడింగ్ అండ్ డికోడింగ్ తర్వాత మనకి బ్లడ్ రిలేషన్స్, డైరెక్షన్ సెన్స్ టెస్ట్, అలాగే సిలాజిజమ్స్, అలాగే మనకి పేపర్ ఫోల్డింగు, పేపర్ కట్టింగు, మిర్రర్స్, అలాగే మనకి వాటర్ ఇమేజెస్, ఎంబెడెడ్ ఫిగర్స్, ఈ విధంగా మనకి చాలా టాపిక్స్ ఉంటాయి. ఇక్కడ క్లియర్గా ఇచ్చారు చూడండి. అర్థమెటిక్ నంబర్ సిరీస్, ఫిగరల్ క్లాసిఫికేషన్, అలాగే రిలేషన్షిప్ కాన్సెప్ట్స్, విజువల్ మెమరీ అని, స్పేషియల్ ఓరియంటేషన్ అని, స్పేషియల్ విజువలైజేషన్ అని, ఈ విధంగా మనకి టాపిక్స్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ మనకి క్లియర్గా ఈ టాపిక్స్ గురించి ఇచ్చారు. ఎనాలజీస్ నుంచి కొన్ని క్వశ్చన్స్ వస్తాయి, సిమిలారిటీస్ అండ్ డిఫరెన్సెస్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి, స్పేషియల్ విజువలైజేషన్, స్పేషియల్ ఓరియంటేషన్, విజువల్ మెమరీ, డిస్క్రిమినేషన్, అబ్జర్వేషన్, రిలేషన్షిప్ కాన్సెప్ట్స్, అర్థమెటికల్ రీజనింగ్ అండ్ ఫిగరల్ క్లాసిఫికేషన్కి సంబంధించి, నంబర్ సిరీస్, లెటర్ సిరీస్ నుంచి, అలాగే ఆడ్ వన్ అవుట్ అని చెప్పేసి కొన్ని క్వశ్చన్స్ వస్తాయి. 1 or 2 క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంది. నాన్ వర్బల్ సిరీస్, కోడింగ్ అండ్ డీకోడింగ్కి సంబంధించినటువంటి టాపిక్స్ నుంచి మనకి క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. తర్వాత జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్ అండి. సో ఇందులో మనకి చూసుకున్నట్లయితే స్పోర్ట్స్ నుంచి కొన్ని క్వశ్చన్స్ వస్తాయండి. ఓకే, సో స్పోర్ట్స్ ముఖ్యంగా మనకి రీసెంట్గా జరిగినటువంటి ఒలింపిక్స్ కావచ్చు, అంతకుముందు జరిగినటువంటి ఈవెంట్స్, T20 వరల్డ్ కప్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ వస్తాయి. అలాగే స్పోర్ట్స్ అంటే ఓన్లీ క్రికెట్ వీటికి సంబంధించే కాకుండా మనకి అన్ని ఏరియాస్లో ఉన్నటువంటి స్పోర్ట్స్ అన్నిటి మీద కూడా మీరు ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. అట్లీస్ట్ ఒక 6 months నుంచి 1 year మధ్య ఉన్నటువంటి స్పోర్ట్స్ ఈవెంట్స్కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా మీరు చదవాలి. ఇంకా హిస్టరీ నుంచి చూసుకున్నట్లయితే మీడియవల్ ఇండియా హిస్టరీకి సంబంధించి, అలాగే ఆధునిక భారతదేశ చరిత్రకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ మీరు చదవాల్సి ఉంటుంది. ఇంకా కల్చర్కి సంబంధించి, ఓకే, కల్చర్కి, ఇండియన్ కల్చర్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ వస్తాయి. ఇండియన్ జియోగ్రఫీ, ఎకానమీకి సంబంధించి, పాలిటీకి సంబంధించి, ఇండియన్ కాన్స్టిట్యూషన్కి సంబంధించి, అది ఏ విధంగా ఏర్పడింది, ఏ విధంగా దాన్ని ఫామ్ చేశారు ఇండియన్ కాన్స్టిట్యూషన్ని, అలాగే ఎంతమంది రాశారు అనేది, అలాగే అందులో ఉండేటువంటి ఆర్టికల్స్, అమెండ్మెంట్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ వస్తాయి. సైంటిఫిక్ రీసెర్చ్ గురించి మనకి క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. ముఖ్యంగా నోబెల్ ప్రైజెస్ కావచ్చు, ఇంకా ఇతర రీసెర్చ్లకి సంబంధించి, అలాగే మన డిఆర్డిఓ కావచ్చు, ఇస్రో కావచ్చు, వాటిని లాంచ్ చేసినటువంటి శాటిలైట్స్ గురించి, రాకెట్స్ గురించి మనకి క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. సో ఈ విధంగా మనకి జీకే లేదా జనరల్ అవేర్నెస్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి. సో కరెంట్ అఫైర్స్ మీరు అట్లీస్ట్ 6 months నుంచి 1 year మధ్య ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ ఖచ్చితంగా మీరు చదవాల్సి ఉంటుంది. ఇంకా ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్కి సంబంధించి చూసుకుంటే ఇది సింపుల్గా చెప్పాలి అంటే యాప్టిట్యూడ్ అండి. సో యాప్టిట్యూడ్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి యాప్టిట్యూడ్లో నంబర్ సిస్టమ్ నుంచి, ఓకే, టైమ్ అండ్ వర్క్ వరకు అన్ని టాపిక్స్ అయితే ఉంటాయండి. ఓకే, నంబర్ సిస్టమ్, కాంపిటేషన్, హోల్ నంబర్స్, డెసిమల్స్ అండ్ ఫ్రాక్షన్స్ అండ్ రిలేషన్షిప్ బిట్వీన్ నంబర్స్, ఫండమెంటల్ అర్థమెటికల్ ఆపరేషన్స్, పర్సంటేజెస్, రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్, యావరేజెస్, ఇంట్రెస్ట్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, ప్రాఫిట్ అండ్ లాస్, డిస్కౌంట్స్, మెన్సురేషన్, టైమ్ అండ్ డిస్టెన్స్, రేషియో అండ్ టైము, అలాగే టైమ్ అండ్ వర్క్కి సంబంధించినటువంటి టాపిక్స్ నుంచి మనకి క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. ఓకే, సో ఈ విధంగా మనకి ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ అంటే 10th standardలో మనకి క్వశ్చన్స్ అయితే వస్తాయంటారు. కానీ ముఖ్యంగా మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రాఫిట్ అండ్ లాస్ నుంచి కొంచెం ఒక 1 or 2 క్వశ్చన్స్ డిఫికల్ట్గా ఇచ్చే అవకాశం ఉంటుంది. డిస్కౌంట్స్, టైమ్ అండ్ వర్క్ నుంచి, టైమ్ అండ్ డిస్టెన్స్ నుంచి కొంచెం డిఫికల్ట్ క్వశ్చన్స్ వస్తాయి. ఇంకా మనకి సింప్లిఫికేషన్ టాపిక్స్ నుంచి కూడా కొంచెం డిఫికల్ట్గా వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో మ్యాక్సిమం మనకి ఇచ్చేటువంటి 20 క్వశ్చన్స్లో ఒక 10 to 15 క్వశ్చన్స్ మీరు ఈజీగా సాల్వ్ చేయగలిగేటువంటి క్వశ్చన్స్ ఉంటాయి. మిగిలినటువంటి క్వశ్చన్స్ కొంచెం డిఫికల్ట్గా ఉంటాయి. ప్రాక్టీస్ చేసినటువంటి వారు, అన్ని టాపిక్స్ కవర్ చేసినటువంటి వారు అన్ని క్వశ్చన్స్ని ఆన్సర్ చేసే విధంగానే ఉంటాయి. అలాగే ఇంగ్లీష్కి సంబంధించి చూసుకుంటే ఇక్కడ హిందీ వచ్చేసి నార్త్ వాళ్ళు ఎక్కువగా ప్రిపేర్ అవుతారు హిందీ గ్రామర్కి సంబంధించి, ఎందుకంటే అది వాళ్ళ మాతృభాష కాబట్టి ఈజీగా వారు స్కోర్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇంకా ఇంగ్లీష్ లాంగ్వేజ్ వచ్చేసి మనకి చూసుకుంటే 1 word సబ్స్టిట్యూషన్స్, OWS అంటాం కదా. సో 1 word సబ్స్టిట్యూషన్స్ నుంచి 2 to 3 క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంటుంది. ఈడియమ్స్ నుంచి మనకి 2 to 3 క్వశ్చన్స్ వస్తాయి. సినానిమ్స్ అండ్ యాంటోనిమ్స్ నుంచి 1 to 2 క్వశ్చన్స్ వస్తాయి. ఓకే, సినానిమ్స్ 1 to 2 క్వశ్చన్స్, యాంటోనిమ్స్ 1 to 2 క్వశ్చన్స్ వస్తాయి. కరెక్ట్లీ స్పెల్ట్ వర్డ్స్ 1 or 2 క్వశ్చన్స్ రావడానికి ఖచ్చితంగా అవకాశం ఉంది. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఒక 3 to 4 క్వశ్చన్స్ వస్తాయి.
ఎర్రర్ కరెక్షన్స్ 3 to 4 క్వశ్చన్స్ వస్తాయి. సో ఈ విధంగా ఉంటాయన్నమాట. సో మొత్తంగా మనకి ఒక 20 క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంది. కాంప్రహెన్షన్ పాసేజ్ నుంచి కూడా మనకి 3 to 4 కానీ లేదా 5 క్వశ్చన్స్ ఇవ్వచ్చు అనమాట. సో ఈ విధంగా మనకి ఈ ఇంగ్లీష్ టాపిక్ నుంచి మనకి క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. సో ఇప్పుడు ఈచ్ టాపిక్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఒకసారి చూద్దాము. సో ఇక్కడ రీజనింగ్కి సంబంధించి చూసుకుంటే రీజనింగ్ అనాలజీస్, అర్థమెటిక్ నంబర్ సిరీస్, అర్థమెటికల్ రీజనింగ్, కోడింగ్ డీకోడింగ్, డిస్క్రిమినేషన్, ఫిగరల్ క్లాసిఫికేషన్, నాన్ వర్బల్ సిరీస్, అలాగే అబ్జర్వేషన్, రిలేషన్షిప్ కాన్సెప్ట్స్, బ్లడ్ రిలేషన్స్, అలాగే సిమిలారిటీస్ అండ్ డిఫరెన్సెస్, స్పేషియల్ ఓరియంటేషన్, స్పేషియల్ విజువలైజేషన్, విజువల్ మెమరీ అని చెప్పేసి ఈ విధంగా మనకి రీజనింగ్కి సంబంధించినటువంటి టాపిక్స్ అయితే ఉన్నాయండి. తర్వాత ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే జీకేకి సంబంధించి జనరల్ అవేర్నెస్ లేదా జనరల్ నాలెడ్జ్కి సంబంధించి చూసుకుంటే కల్చర్, ఎకనామిక్స్, జనరల్ పాలిటీ, ఇండియన్ కాన్స్టిట్యూషన్, జాగ్రఫీ, హిస్టరీ, సైంటిఫిక్ రీసెర్చ్, స్పోర్ట్స్, ఈవెంట్స్, కరెంట్ ఈవెంట్స్ ఆఫ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ అని చెప్పేసి ఇచ్చారు. సో మనకి కొన్ని సమ్మిట్స్ జరుగుతూ ఉంటాయి. మన ప్రెసిడెంట్ అండ్ ప్రైమ్ మినిస్టర్ వేరే దేశాలకు వెళ్ళి ఆ సమ్మిట్స్కి అటెండ్ అవుతూ ఉంటారు. సో వాటికి సంబంధించి, అలాగే రీసెంట్గా బంగ్లాదేశ్ ఇష్యూ కావచ్చు, ఇంకా వేరే దేశాలకు సంబంధించిన ఇష్యూస్, అలాగే యుద్ధాలకి సంబంధించి రష్యా, అలాగే ఉక్రెయిన్కి సంబంధించి ఇజ్రాయెల్, అలాగే పాలస్తీనాకి సంబంధించినటువంటి పర్టికులర్ ఏవైతే యుద్ధాలకి సంబంధించి ఉన్నాయో వాటిపైన మనకి క్వశ్చన్స్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో ఇవన్నీ కూడా మీరు చదవాలన్నమాట జీకేకి సంబంధించి. ఇంకా ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ లేదా యాప్టిట్యూడ్కి సంబంధించి చూసుకున్నట్లయితే మనకి యావరేజెస్ అనేది కొంచెం ఈజీ టాపిక్ అండి. మీరు ఈజీగానే నేర్చుకుంటారు, ఈజీగానే మీకు క్వశ్చన్స్ ఉంటాయి. తర్వాత కాంపిటేషన్ ఆఫ్ హోల్ నెంబర్స్, తర్వాత డెసిమల్స్ అండ్ ఫ్రాక్షన్స్, ఇందులోనే మనకి సింప్లిఫికేషన్ కూడా ఉంటుంది. ఇంకా డిస్కౌంట్స్, ఫండమెంటల్ అర్థమెటికల్ ఆపరేషన్స్, అలాగే ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ టాపిక్స్ ఉంటాయి కదా, అవి ఇందులో నుంచే. తర్వాత మెన్సురేషన్ అనేది మనకి ఎక్కువ క్వశ్చన్స్ రాకపోవచ్చు, ఒక 1 or 2 క్వశ్చన్స్ ఇస్తారు, ఎక్కువ ఎవరు. ఎస్ఎస్సి సిజిఎల్లో ఈ టాపిక్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి, అది కూడా డిఫికల్ట్గా ఉంటాయి. బట్ ఎస్ఎస్సి జీడీలో ఎక్కువ క్వశ్చన్స్ రావు. నంబర్ సిస్టమ్స్, పర్సంటేజెస్ కూడా ఈజీ టాపికేనండి. ప్రాఫిట్ అండ్ లాస్ కూడా ఈజీనే, మీరు ఫార్ములాస్ ప్రిపేర్ అయ్యి దాన్ని బట్టి మీరు షార్ట్ కట్స్ నేర్చుకుంటే ఈజీగానే ఉంటుంది. తర్వాత రేషియో అండ్ ప్రపోర్షన్స్, ఇది కూడా కొంచెం ఈజీ టాపిక్కే. ఇంకా రేషియో అండ్ టైంకి సంబంధించినటువంటి టాపిక్, రిలేషన్షిప్ బిట్వీన్ నంబర్స్, టైమ్ అండ్ డిస్టెన్స్, టైమ్ అండ్ వర్క్ అనేటువంటి టాపిక్స్ మనకి అర్థమెటిక్ కింద ఉన్నాయి. ఇంకా ఇంగ్లీష్కి సంబంధించి చూసుకున్నట్లయితే ఇంగ్లీష్కి సంబంధించి మనకి ఎర్రర్ స్పాటింగ్, ఓకే, ఎర్రర్ కరెక్షన్స్ ఉంటుంది కదా. సో చెప్పే కదా ఒక 3 to 4 క్వశ్చన్స్ మనకి దీని నుంచే వస్తాయని. సో ఇందులో మనకి ఎర్రర్ కరెక్షన్స్ ఆ విధంగా ఉంటుంది. ఇంకా ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ వచ్చేసి మనకి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్లో మనకి ప్రిపోజిషన్స్ నుంచి రావచ్చు, ఆర్టికల్స్ నుంచి రావచ్చు, నౌను, యాడ్వర్బ్, యాడ్జెక్టివ్స్, ప్రొనౌన్, వీటి నుంచి మనకి క్వశ్చన్స్ అయితే ఉంటాయన్నమాట. ఎక్కువగా ప్రిపోజిషన్స్ నుంచి మనకి క్వశ్చన్స్ అయితే ఇస్తారు. అండ్ టెన్సెస్ని బేస్ చేసుకొని కూడా మనకి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అనేవి ఉంటాయి. తర్వాత మనకి ఫ్రేజ్ రీప్లేస్మెంట్స్, క్లోజ్ టెస్ట్, ఓకే. సో క్లోజ్ టెస్ట్ అంటే తెలుసు కదా, ఒక పాసేజ్ ఇచ్చేసి అందులో మనకి బ్లాంక్స్ ఇస్తాడు, ఓకే. ఒక 3-4 బ్లాంక్స్ ఇచ్చేసి ఈ క్లోజ్ టెస్ట్కి సంబంధించి క్వశ్చన్స్ అయితే అడుగుతారు. అంటే ఇచ్చినటువంటి 4 ఆప్షన్స్ సేమ్ ఉంటాయి, కానీ అందులో మీరు కరెక్ట్ వన్ అనేది పిక్ చేసుకోవాలి. సో దాన్నే క్లోజ్ టెస్ట్ అంటారు. తర్వాత సినానిమ్స్ అండ్ యాంటోనిమ్స్ నుంచి ఈచ్ టాపిక్ నుంచి మనకి 1 to 2 క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంది. తర్వాత ఫ్రేజ్ అండ్ ఈడియమ్స్ మీనింగ్కి సంబంధించి మనకి ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్ అంటాం కదా. సో వాటి నుంచి మనకి ఖచ్చితంగా ఒక 2 క్వశ్చన్స్ కానీ లేదా 3 క్వశ్చన్స్ కానీ అడిగే అవకాశం అయితే ఉంది. అలాగే 1 word సబ్స్టిట్యూషన్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్, స్పెల్లింగ్స్, అలాగే రీడింగ్ కాంప్రిహెన్షన్, ఓకే. సో ఇవన్నీ కూడా ఈజీనేనండి, ఓకే. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంగ్లీష్కి సంబంధించి ఈ విధంగా మనకి టాపిక్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు తెలుగులో కూడా సిలబస్ చూసిన తర్వాత మీరు ఏ టాపిక్స్లో ఎక్కువ స్కోర్ చేయొచ్చు అనేది చెప్తాను, ఖచ్చితంగా చివరి వరకు చూడండి, స్కిప్ చేయొద్దు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ చూసుకున్నట్లయితే 2022 అయినా ఏదైనా కూడా సిలబస్ సేమ్. సో ఇక్కడ మనకి చూసుకుంటే అంకగణిత సంఖ్యాశ్రేణి, ఓకే, తెలుగులో కొంచెం ఇలాగే ఉంటాయి కదా పేర్లు, అంకగణిత సంఖ్యాశ్రేణి అనేది. సో మనకి రీజనింగ్లో ఇది ఒక టాపిక్. సంబంధ భావనలు, సారూప్యతలు మరియు తేడాలు, ప్రాదేశిక విజువలైజేషన్, అలాగే అర్థమెటికల్ రీజనింగ్, గణాంకాల వర్గీకరణ, ప్రాదేశిక ధోరణి, సారూప్యతలు, నాన్ వర్బల్ సిరీస్, విజువల్ మెమరీ, వివక్ష, పరిశీలన, కోడింగ్ మరియు డీకోడింగ్ అనేటువంటి టాపిక్స్ నుంచి మనకి క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. తర్వాత మనకి ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్కి సంబంధించి చూసుకుంటే నంబర్ సిస్టమ్స్, మొత్తం సంఖ్యల గణన, దశాంశాలు మరియు భిన్నాలు మరియు సంఖ్యల మధ్య సంబంధం, ప్రాథమిక అంకగణిత కార్యకలాపాలు,
నిష్పత్తి అంటే రేషియోస్, శాతాలు పర్సంటేజెస్, సగటు యావరేజెస్, వడ్డీ ఇంట్రెస్ట్ ఎస్ఏ అండ్ సిఐ, అలాగే మనకి లాభము మరియు నష్టం ప్రాఫిట్ అండ్ లాస్, తగ్గింపు డిస్కౌంట్స్, మెన్సురేషన్, అలాగే సమయం మరియు దూరం. ఓకే, టైమ్ అండ్ డిస్టెన్స్ ఉంది కదా, సో ఆ టాపిక్ అనమాట. ఇంకా టైమ్ అండ్ వర్క్ కూడా మనకి వస్తుంది. సో ఈ విధంగా మనకి అర్థమెటిక్కి సంబంధించినటువంటి టాపిక్స్ అయితే ఉన్నాయి. ఇంకా మనకి జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్కి చూసుకుంటే క్రీడలు, స్పోర్ట్స్ నుంచి హిస్టరీ, చరిత్ర, సంస్కృతి, భూగోళ శాస్త్రం, అలాగే ఆర్థిక దృశ్యం, జనరల్ పాలసీ, భారత రాజ్యాంగం, శాస్త్రీయ పరిశోధనలకి సంబంధించినటువంటి టాపిక్స్ నుంచి మనకి క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. ఇంకా ఇంగ్లీష్ గురించి మీకు తెలిసిందే కదా, సో అది తెలుగులో అయినా ఇంగ్లీష్లో అయినా సేమ్ టాపిక్స్ మనకి ఇక్కడ సిలబస్ కింద ఉంటాయి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, ఈ విధంగా మనకి సిలబస్ ఉంది. మరి ఈ సిలబస్ నుంచి మీరు ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి? ఓకే, ఇప్పుడు నేను మీకు అది చెప్తాను. నాకు ఉన్నటువంటి ఆ ఎక్స్పీరియన్స్తో నేను మీకు చెప్తాను. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, మనం ఇక్కడ క్యాండిడేట్స్ని 2 కేటగిరీస్ కింద డివైడ్ చేయొచ్చు. ఒకటి వచ్చేసి మ్యాథ్స్ స్టూడెంట్స్, మరొకటి వచ్చేసి నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్. సో నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ భయపడేది దేనికి అంటే, ఇక్కడ చూసుకుంటే మనకి జనరల్ యాప్టిట్యూడ్కి సంబంధించి ఎలిమెంటరీ యాప్టిట్యూడ్ ఏదైతే ఉందో, సో ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్కి సంబంధించి వాళ్ళు ఎక్కువగా భయపడుతూ ఉంటారు. అలాగే కొంతమంది తెలుగు మీడియం అభ్యర్థులు ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించిన గ్రామర్ క్వశ్చన్స్కి సంబంధించి భయపడుతూ ఉంటారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, మనకి ఏ రీజనింగ్ అనేది తెలుగు మీడియం లేదు, ఇంగ్లీష్ మీడియం లేదు, అలాగే మ్యాథ్స్ స్టూడెంట్స్ అని లేదు, నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ అని లేదు. ఇది అందరికీ కామన్ అనమాట. సో ఎవరైనా కూడా ఇది ఈజీగానే సాల్వ్ చేస్తారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంకా జనరల్ అవేర్నెస్ అండ్ జనరల్ నాలెడ్జ్కి సంబంధించి చూసుకుంటే ఇది అందరికీ కూడా కామన్. తెలుగు మీడియంలో ప్రిపేర్ అయ్యేవాళ్ళు తెలుగు మీడియంలో ప్రిపేర్ అవుతారు, ఇంగ్లీష్ మీడియం అయితే ఇంగ్లీష్ మీడియంలో ప్రిపేర్ అవుతారు. ఇంకా దీనికి సంబంధించి చూసుకుంటే మనకి ఇక్కడ మీరు ఏ సబ్జెక్ట్లో ఫస్ట్ ఎక్కువగా స్కోర్ చేయొచ్చు అనేది చెప్తాను. సో ఫస్ట్ వచ్చేసి ఇక్కడ కాదు, టేబుల్లో చెప్తాను, మీకు క్లియర్గా ఉంటుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి రీజనింగ్ అలాగే ఇంగ్లీష్ అనేది ఈ రెండు కూడా మీకు స్కోరింగ్ టాపిక్స్ అండి. ఓకే, ఈ రెండు కూడా మీకు స్కోరింగ్ టాపిక్స్. అదేంటి ఇంగ్లీష్ చాలా కష్టం కదా అనుకుంటారు, కాదండి, ఇంగ్లీషే చాలా ఈజీ కంపేర్ టు జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్ అండ్ ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్తో కంపేర్ చేస్తే మీకు రీజనింగ్ అంత ఈజీగా ఉంటుంది, ఇంగ్లీష్ కూడా అంత ఈజీగా ఉంటుందండి. చాలా మంచి స్కోర్ అయితే చేయగలుగుతారు. 20కి 20 పెట్టి రావచ్చు అనమాట. ఇంగ్లీషు అంత ఈజీగా ఉంటుంది. ఇంగ్లీష్ గ్రామర్ కావచ్చు. ఎస్ఎస్సి ఇంగ్లీష్ ఎప్పుడు కూడా చాలా ఈజీగా ఉంటుందండి కంపేర్ టు బ్యాంకింగ్ ఎగ్జామ్స్. సో బ్యాంకింగ్ ఎగ్జామ్స్ అయితే చాలా డిఫికల్ట్గా ఉంటుంది. వాళ్ళు ఇచ్చేటువంటి క్వశ్చన్స్, ఇప్పుడు కాంప్రిహెన్షన్ పాసేజ్ చూసుకుంటే అది ఒక 2 పేజెస్ ఉంటుంది బ్యాంకింగ్ ఎగ్జామ్స్లో. బట్ ఎస్ఎస్సి ఎగ్జామ్స్లో అయితే మనకి ఒక పేజ్లో సగం కూడా ఉండదు. సో ఈ విధంగా ఉంటుందన్నమాట. సో మీరు జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి ఎక్కువ స్కోర్ చేయడానికి ట్రై చేయండి. సో 20 క్వశ్చన్స్ టోటల్ 40 క్వశ్చన్స్ కదా. 40లో మీరు 35 క్వశ్చన్స్ మీరు ఖచ్చితంగా కరెక్ట్గా ఆన్సర్ చేసి రావాలి. సో ఇది మీరు టార్గెట్గా పెట్టుకోండి. 40లో 35 క్వశ్చన్స్ మీరు కరెక్ట్గా ఆన్సర్ చేసినట్లయితే ఇదే మీకు ఎక్కువ స్కోర్ తీసుకొస్తుంది. 35 × 2 70 మార్క్స్ మీకు ఇక్కడే వస్తాయండి. ఓకే, 35 × 2 70 మార్క్స్ మీకు ఓన్లీ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ అండ్ ఇంగ్లీష్ టాపిక్స్ నుంచే రావడం జరుగుతుంది. తర్వాత ఇక్కడ జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్ చూసుకున్నట్లయితే మీరు ఎన్ని టాపిక్స్ ఎన్ని బుక్స్ చదివినా కూడా వాడు మనకి ఏదో ఒక బుక్ నుంచో లేకపోతే వాడికి తెలిసినటువంటి క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అవి చూడడానికి అవుట్ ఆఫ్ ద సిలబస్ లాగా ఉంటాయి, కానీ అవుట్ ఆఫ్ ది సిలబస్ అయితే కాదండి. బట్ అవి మనకి సిలబస్లో ఉండేటువంటి క్వశ్చన్సే. సో మనకి జీకే ఎప్పుడు కూడా మనకి క్వశ్చన్ చదివిన వెంటనే ఆ క్వశ్చన్కి సంబంధించి మనకి ఆన్సర్ తెలిస్తేనే పెట్టగలుగుతాము. అదే మ్యాథమెటిక్స్ అయితే ఏదో ఒక ఫార్ములా వేసి ఆన్సర్ తీసుకురావడానికి ట్రై చేస్తాం, కానీ జీకే అలా కాదు కదా. సో జీకే అనేది మనం క్వశ్చన్ చదివితే ఆ క్వశ్చన్కి ఆన్సర్ తెలిస్తేనే మనం ఆన్సర్ చేయగలుగుతాము. కాబట్టి జీకే అనేది మనకి మిగిలినటువంటి ఈ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ అలాగే ఇంగ్లీష్తో కంపేర్ చేస్తే కొంచెం డిఫికల్ట్ టాపిక్ అనే చెప్పుకోవచ్చు. తర్వాత మనకి ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్కి సంబంధించి సో ఇందులో మీరు కొన్ని సెలెక్టివ్ టాపిక్స్ తీసుకోవాలి. అవేంటంటే మీకు ఎక్కువ వెయిటేజ్ ఇచ్చేటువంటి టాపిక్స్ ఏంటనేది చూసుకోవాలి. అంటే మనకి ప్రాఫిట్ అండ్ లాస్ నుంచి ఒక 3 to 4 క్వశ్చన్స్ ఇచ్చారనుకోండి, ఆ టాపిక్ మీరు ఎక్కువగా ప్రిపేర్ అవ్వాలి. టైమ్ అండ్ వర్క్ నుంచి ఒక 3 క్వశ్చన్స్ ఇచ్చారనుకోండి, ఆ టాపిక్ ఎక్కువగా ప్రిపేర్ అవ్వాలి. పర్సంటేజెస్ నుంచి 2 క్వశ్చన్స్ ఇస్తే అది ఎక్కువగా ప్రిపేర్ అవ్వాలి. సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ నుంచి మనకి ఓన్లీ ఒక క్వశ్చనే వస్తుంది అనుకోండి, దానిపైన కొంచెం తక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి. సో ఇలాగా ఎవరైతే నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఉన్నారో లేకపోతే మ్యాథ్స్ అంటే భయపడేటువంటి వారు ఉన్నారో సో వారు ముఖ్యంగా వెయిటేజ్ ఎక్కువ ఉన్నటువంటి టాపిక్స్ని మీరు చూసుకొని ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించి మాకు వెయిటేజ్ ఎక్కువగా ఉన్నటువంటి టాపిక్స్ ఏంటనేది ఎలా తెలుస్తుంది అనేది మీరు అడగొచ్చు. ప్రీవియస్ పేపర్స్ మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. ప్రీవియస్ పేపర్స్ మీకు గూగుల్లో ఉంటాయి, మీరు డౌన్లోడ్ చేసుకొని
సో వాటికి సంబంధించి మీరు ఏ టాపిక్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయనేది మీరు ఒకసారి కౌంట్ చేసుకుంటే మీకు తెలుస్తుంది. ఓకే, సో మీరు దాన్ని బట్టి ఏ టాపిక్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వచ్చాయనేది మీకు ఈజీగా తెలుస్తుంది కాబట్టి దాన్ని బట్టి మీరు క్వశ్చన్స్ అయితే ప్రిపేర్ అవ్వచ్చు టాపిక్స్. ఓకే, సో ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్కి సంబంధించి ఈ విధంగా ఈ స్ట్రాటజీ ఫాలో అవ్వండి. ఎక్కువ వెయిటేజ్ ఉన్నటువంటి టాపిక్స్ మీదే ఫోకస్ చేయండి. సో లాస్ట్ ఇయర్ అలా ఇచ్చాడని ఈసారి కూడా అలా ఇస్తాడంటే అలాగే ఇస్తాడండి. ఎస్ఎస్సి అనేది ఒక రూల్ని ఫాలో అవుతుంది. సో ఆ మోడల్ కూడా సేమ్ అలాగే వస్తుందన్నమాట. సో లాస్ట్ ఇయర్ ప్రీవియస్ క్వశ్చన్స్లో మనకి ఒక క్వశ్చన్ ఏ విధంగా అయితే ఇచ్చాడో అదే క్వశ్చన్ కొంచెం నంబర్స్ మార్చిస్తాడు, బట్ అదే సేమ్ మోడల్లో ఉంటుంది. సో అలాంటి క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి ఎస్ఎస్సిలో. ఇంగ్లీష్ అయితేనేమో ప్రీవియస్ క్వశ్చన్సే రిపీట్ చేస్తూ ఉంటాడు. జీకే కూడా అంతే, చాలా వరకు రిపీట్ చేస్తూ ఉంటాడు. ఇంకా రీజనింగ్ అంటే చెప్పనవసరం లేదు, సేమ్ కాన్సెప్ట్స్, కాకపోతే కొంచెం ఆ నంబర్స్ అవన్నీ కూడా మారుతూ ఉంటాయి అంతే. సో ఇక్కడ చూసినట్లయితే ఇంకా జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్ అండి. సో ఇది కూడా మీరు ఎక్కువ స్కోరింగ్ ఇచ్చేటువంటి టాపిక్స్ మీరు ప్రిపేర్ అవ్వాలి. ఖచ్చితంగా కరెంట్ అఫైర్స్ నుంచి మనకి 3 to 4 క్వశ్చన్స్ ఖచ్చితంగా వస్తాయి కరెంట్ అఫైర్స్ నుంచి. సో కరెంట్ అఫైర్స్ మీరు అన్ని టాపిక్స్ చదవాలి. ఓకే, కరెంట్ అఫైర్స్లో ఉండేటువంటి అన్ని టాపిక్స్ మినిమం 6 months నుంచి 1 year వరకు ఉన్నటువంటి టాపిక్స్ మీరు ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. తర్వాత హిస్టరీ నుంచి మనకి ఎక్కువ వెయిటేజ్ ఉంటుంది, పాలిటీ నుంచి ఉంటుంది, అలాగే జనరల్ సైన్స్ నుంచి 5 క్వశ్చన్స్ వస్తాయి, 3 కలిపి. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ 3 కలిపి 5 క్వశ్చన్స్ వరకు రావడానికి అవకాశం అయితే ఉంటుంది. తర్వాత చూసుకున్నట్లయితే మనకి ఇండియన్ పాలిటీ నుంచి, దాని నుంచి కూడా ఒక 3 క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంటుంది. సో ఇలాగా ఎక్కువ వెయిటేజ్ ఉన్నటువంటి టాపిక్స్ని ఏవి కూడా మీరు వదలొద్దు. ఎకానమీ గురించి పట్టించుకోవద్దండి, కొంచెం అది కన్ఫ్యూజింగ్ సబ్జెక్ట్ చాలామందికి. సో ఎకానమీ గురించి మీరు ఎక్కువగా పట్టించుకోవద్దు, మీరు చదివినా కూడా మర్చిపోయేటువంటి క్వశ్చన్స్ అవి. సో కాబట్టి ఎకానమీ గురించి మీరు ఎక్కువ పట్టించుకోవద్దు, కానీ బడ్జెట్ క్వశ్చన్స్ కొంచెం అయితే చదవండి. ఓకే, బడ్జెట్కి సంబంధించిన క్వశ్చన్స్ చదివితే వాటి నుంచి మనకి రావడానికి అవకాశం అయితే ఉంటుంది. సో ఈ విధంగా మీరు ఎక్కువ ఫోకస్ చేయాల్సింది ఫస్ట్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, తర్వాత ఇంగ్లీష్ అనమాట, తర్వాత మ్యాథమెటిక్స్, ఆ తర్వాత జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్. ఈ టాపిక్స్ మీద మీరు ఎక్కువగా ఫోకస్ చేయాలి. ఓన్లీ మీరు జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ ఇంగ్లీష్ నుంచే 35 క్వశ్చన్స్ మీరు ఆన్సర్ చేసుకుని రావాలి. మ్యాథమెటిక్స్లో 20 క్వశ్చన్స్ నుంచి మనం అట్లీస్ట్ 10 to 15 క్వశ్చన్స్ మీరు ఆన్సర్ చేయగలగాలన్నమాట నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్. ఇంకా మీరు మ్యాథ్స్లో మంచి తోపు అయితే 20కి అట్లీస్ట్ ఒక 18 క్వశ్చన్స్ అయినా మీరు ఆన్సర్ చేయగలగాలి. ఇంకా జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్లో 20 క్వశ్చన్స్ చూసుకుంటే 20 క్వశ్చన్స్లో మనకి అట్లీస్ట్ 15 క్వశ్చన్స్ అయినా ఎవరైనా కూడా 15 క్వశ్చన్స్ మీరు మ్యాక్సిమం పెట్టారు అంటే మీరు టాప్ రేస్లో ఉన్నారని చెప్పేసి అనుకోవచ్చు. ఇంకా ఇవన్నీ కూడా మీరు మంచిగా చేస్తే టోటల్గా మనకి 160 మార్క్స్కి మీరు 140+ కనుక స్కోర్ చేస్తే 140+ కనుక స్కోర్ చేస్తే నార్త్ వాళ్ళు చేస్తారు బాగా, మన సౌత్ వాళ్ళు కూడా చేస్తూ ఉంటారులేండి. సో 140+ కనుక స్కోర్ చేస్తే ఫిజికల్ ఈవెంట్స్ కూడా మీరు క్లియర్ చేశారు అంటే మీరు ఖచ్చితంగా ఎస్ఎస్సి జీడీ ఎంప్లాయ్ అయిపోతారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇప్పటి నుంచి మీ యొక్క ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఓకే, సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సో ఈ ఛానల్లో మీకు అన్ని క్లాసెస్ అయితే చెప్పడం జరుగుతుంది ఫ్యూచర్లో. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ గైస్.